నీకు ఏం కాదు. ఏమైంది? బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోకెత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలెత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్ గా. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు. వయసుకు వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో రెండు ఉన్నాయమ్మా. ఒకటి ఆడకుక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం, లేదంటే స్పర్శక్. ఫసకా? అదేంటి? ఇవి జాతి కుక్కలు. ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. ఓ పప్పి. ఎస్ డాక్టర్. ఎస్. వెళ్ళండి, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్ ఏనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? వీళ్ళేంటి ఇక్కడ? మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా. నైస్ ప్లేస్. ఓ సో క్యూట్. అచ్చి మా బాబీలానే ఉంది. ఓ బేబీ సో క్యూట్. వాట్స్ యువర్ నేమ్? పెక్కో. నేను మీకోసం రాలేదు, దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది, బాబీ. డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు. పని అవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు. ఆ డాగ్ ఇస్ ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ మీకెందుకు? దీనికుంటే చాలు. దానికే ఇంట్రెస్ట్ లేదు. మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా, డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. రామకృష్ణ గారు, ఈ రోజు డ్రై డే అంట, మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా? నువ్వేంటి ఇక్కడ? నువ్వా? అవును నువ్వే. బీర్ బేబీ తప్పుకో. ఏంటి ఇక్కడ? మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు. జస్ట్ పీక్ పిసికేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అయ్యో అవే మాటలండి. మీ కుక్కని మా బాబీతో 1 గంట వదిలేస్తే ఆడుకుంటుంది. అమ్మా, ఇదేంటి రామకృష్ణ గారు, ఇవిడి కోపం వస్తే మనతో ఆడుకుంటుందా? వీళ్ళకి ఒక్క కోరికొస్తే మనకు ఒక్కరు వాడేసుకుంటుందా? అయ్యో అలా ఏం కాదండి. చూడండి, నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను. దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు. అది కాదండి, గొడవలుంటే మనం చూసుకోవాలి. కుక్కలేం చేశాయి? వెళ్ళవమ్మా, ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటికి అంటే అప్పుడు ఉండాలి ఈ బుద్ధి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఢిల్లీ మొత్తంలో ఈ జాతి ఆడకుక్కని ఒక్కడి దగ్గరే ఉందనుకుంటున్నావా? అయితే వెళ్ళమనండి రామకృష్ణ గారు, మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి? సరేరా చూసుకుందాం. అలాగేనండి, అలాగే. వెళ్ళిపోమ్మా. మాకు అంత చూసుకోవడం టైం లేదు. మీ అర్జెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి. గుడ్ బాయ్. ఒక అడ్రస్ కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ వస్తుంది, స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 months. డాక్టర్ ఇది మరీ చిన్నది, చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. ఓ థ్యాంక్ యూ. What happened? చూసించాలి రండి. ఎస్, చిన్నదే. డాక్టర్ कैसे हैं आप? గుడ్ గుడ్. హాయ్. హాయ్. నీ ఐటమ్ వచ్చింది. మేల్ డాగా? పేరు ఏజ్ మెన్షన్ చేశాను కానీ మేలా ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది కేస్ సెక్స్ అవుతుంది డాక్టర్. తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఐషు ఐషునా? బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవాట్లేదు.
బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి? ఇక సిటీలో మిగిలింది ఆ బీర్ బాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే మీ బాబీ మగాడు, ఆ బీర్ బాయ్ మగాడు. దీని కోరికే అతను పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? ఓన్లీ వన్స్ ఫసక్. సన్నీ లియోన్స్ ఎరగట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు. మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి దోలాపారం. రామకృష్ణ ఒకసారి లోపల రా. ఉండండి మేడం, వాడు వస్తున్నాడు. సార్, ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటయ్యా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడు ఈ ఆఫీసులో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్జస్ట్ అవట్లా? ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్. ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాండం కూడా తెచ్చుకుంటాను. రామరామా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. పోనీ ఫ్రీగా ఏమొద్దు, గంటకెంత కావాలో చెప్పండి. రామరామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా రామా. మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ, మళ్ళీ పుట్టాడు. వీడికి వేరేలా అర్థమైనట్టుంది. అప్పు ప్లీజ్ అర్థం చేసుకోరా. నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా మార్గం అని. కిడ్నాప్ చేద్దాం. ఎవరిని వాడినా? కాదు, వాడు డాగ్ని తీసుకొచ్చా తాళం గుర్తుని. ఓ వాడు ఇట్లీ చెప్పు. ఏంటి? కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది వాసన బట్టి. బెడ్రూమ్ లోనా? ఓకే. మై పెక్కో ఎంతసేపు? సారీ సారీ సారీ, క్యారీ ఆన్. మై గాడ్, సారీ 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 సారీ. లైఫ్ లో అసలు ఎప్పుడు ఇన్ని టైం సారీయే చెప్పలేదు. సారీనా ప్లీజ్. నవ్వరా కదా? అమ్మో, మీరు ఇంకా తిడతారు, కిడ్నాప్ కేసు పెట్టి లోపలేస్తారేమో అనుకున్నా నేను. థాంక్ గాడ్. నేను అనుకున్నాను, బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నేను కన్విన్స్ అయ్యా. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? మీరు కాఫీ కూడా తాగుతారా? హలో, నేను తాగబోతుని కాదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా, అంతే. ఓ, ఒక్కరే ఉంటారా? యా, జస్ట్ మీ అండ్ బాబీ. అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు. నన్ను చూడ్డానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు. బర్త్డేకి ఒక గిఫ్ట్, సంవత్సరానికి ఒక ఫోన్ కాల్.
అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను. బట్ దాట్స్ లైఫ్ రైట్, సో ఐఎమ్ హ్యాపీ. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ. బ్యాంకులో అంత కోపంగా చూసిన మిమ్మల్ని ఇంత కామ్గా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. నేనేం రాక్షసిని కాదు, అందరిలాంటి అమ్మాయినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయిగా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. బాయ్ ఫ్రెండ్? లవ్ అని చెప్పలేను. 9th స్టాండర్డ్ లో క్రష్ ఉండేది, అది క్రష్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు. మరి మీరెందుకు ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు? అందరు నన్ను మొండోడు అంటారు. ఓతో హే, మీరు మొండోళ్లే. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం సారీ కట్టుకున్నా తెలుసా? సారీ సూట్స్ యూ. స్మైల్ సూట్స్ యూ. అందరూ ఇలా కలిసి కూర్చొని చాలా రోజులు అయింది కదరా. అందరం ఫ్యామిలీస్ తో వచ్చాం, నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావు. ఫీల్ అవుకు, నెక్స్ట్ టైం జంటగా వస్తాడులే. ఎరా ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్యనా? ఐశ్వర్య ఎవరు? వీడు వెంట పడుతున్న అమ్మాయి. వీడొక అమ్మాయి వెంట పడుతున్నాడా? బ్యాంక్ లో స్టార్ట్ చేసి తన ఆఫీసు కాఫీ షాప్ ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఆ అమ్మాయి? తన బ్యాంక్ లో నా కస్టమర్. బ్యాంక్ పని మీద కలిసాం అంతే. బ్యాంక్ పని అయితే మార్నింగ్ కలవాలి గాని నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంట్లో కాదురా. వీడు మాత్రమే కాదు, వీడి కుక్క కూడా వెళ్ళింది. అది అక్కడే సెటిల్ అయింది, వీడియో సెటిల్ అవడమే. అబ్బా, అలాంటిదేం లేదురా. అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీకు లేకపోవచ్చు కానీ తనకుందేమో కదా. Exactly. తన నెంబర్ ఇవ్వు, నేను అడుగుతాను. యా, అవసరం లేదు, తనే ఇక్కడికి వస్తుంది. జస్ట్ వెయిట్. తను ఇక్కడికి వస్తుందా? అదిగో వచ్చేసింది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదా. అమ్మాయి ఎదిరిపోయిందిరా. హాయ్. హాయ్ హాయ్, కమాన్ కమాన్. తను ఎవరు పిలిచారా? హాయ్. హాయ్, వెల్కమ్ టు ద పార్టీ. ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంతే. మరి ఇందాక అడిగితే బ్యాంక్ లో కస్టమర్ అని చెప్పావు. మీరందరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్సా? కాదు, మేము డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అప్పుడు కలిసాం. ఏయ్, బ్యాంక్ ట్రైనింగ్ కూడా డెహ్రాడూన్ లో కాదు ఇస్తారా? కాదు కాదు కాదు. మేము బ్యాంక్ ట్రైనింగ్ కోసం కాదు, మేమందరం ఒకే ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు మేమందరం కలుసుకున్నాం అనమాట. Nice, nice. అవును, కరెక్టే. మరి మీ అమ్మ నాన్న? నాకెవరు లేరు. అమ్మా నాన్న ఆర్మీ బేస్ లో పనిచేసేవాళ్ళు. ఒక బ్లాస్ట్ లో చనిపోయారు. నేను ఆర్మీ క్యాంప్ లోనే పెరిగాను, ఆర్మీ స్కూల్లోనే చదివాను. తర్వాత ఫ్రెండ్స్ గా నా లైఫ్ లోకి వీళ్ళు వచ్చారు, ఫ్యామిలీస్ గా వాళ్ళు వచ్చారు. నౌ దిస్ ఈస్ మై ఫ్యామిలీ. ఆల్రైట్ గైస్, లెట్స్ హావ్ షాట్స్, ఓకే? అస్సలాముఅలైకుం అర్జున్ భాయ్. దోస్తుల్నే ఇలా చూస్తుంటే బాధగా ఉంది కదూ. అరే ఓ బినా మజల్ కే పహల్వాన్, మీరు సలీం భాయ్ని చంపేస్తే తుమ్హే క్యా లగా కి హమ్ చూప్ బైఠేంగే? నో 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 నో. 2 hours ఇంట్రోగేషన్ లో టైం వేస్ట్ చేశారు. అదే 2 hours లో ఢిల్లీ టు కరాచీ వీళ్ళని తీసుకొచ్చాను. तेरा ब्रेन का प्रोसेसिंग मुझे थोड़ा स्लो लग रहा है. अपडेट कर साले. బేటా, మీరు రాని లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతారు, మేము రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతాం. అప్పుడు రా వార్ అవుతుంది.
जब तुम वॉर की शुरुआत करोगे हम वॉर का दी एंड करेंगे। दी एंड। बहुत सुना है तेरे बारे में मिस्टर अर्जुन, अंडर कवर मार्शल, 100% सक्सेस रेट అని వింటుంటే मुझे बहुत अच्छा लगा। सीरियसली मुझे बहुत अच्छा लगा। अब साले मैं तुझे चैलेंज करता हूं। నా వాళ్ళు ఇండియాకి వచ్చి నీ ఫ్యామిలీలో నలుగురిని ఇక్కడికి తీసుకొచ్చారు। మీ ఇండియన్స్ కి ఎంత దమ్ముంటే రారా కరాచీ, వచ్చి నీ ఫ్రెండ్స్ ని కాపాడుకో। ఫిర్ దేఖ్తే హై కిస్మే కిतना है दम। तेरा मैं दम मैं तो वहीं रुक साले, मैं आ रहा हूं। खुदा हाफिज। ఇప్పుడు ఏం చేద్దామంటారు కుల్కర్ని? సార్ ఆ నలుగురిని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటంటే? సార్ మీకు తెలుసు, రెస్క్యూ ఆపరేషన్ చేద్దాం సార్. వాట్ నాన్ సెన్స్. ఇంకొన్ని రోజుల్లో G8 సమిట్ జరగబోతుంది. పిఎంతో సహా అందరూ దానికి రెడీ అవుతున్నారు. ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది. ఈ టైంలో కరాచీ వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారా? సెన్స్లెస్. మరి వాళ్ళని వదిలేద్దాం సార్. డ్యూటీలో ప్రాణాలు పోయినా, ఇండియా క్లెయిమ్ చేయకపోయినా నో అబ్జెక్షన్ అని బాండ్ రాసాకే కదా రాలో ఏజెంట్ గా జాయిన్ అయ్యేది. ఇప్పుడేంటి కొత్తగా ప్రాణాల గురించి? ఇండియా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా రెడీ సార్. కానీ ఎక్కడో పాకిస్తాన్ లో కూర్చొని మేము ఎవరో పేరేంటి, ఊరేంటి, ఫ్యామిలీ ఏంటి ప్రతి సింగిల్ డీటెయిల్ సంపాదించి మన వాళ్ళని కిడ్నాప్ చేశాడు సార్. అన్ని డీటెయిల్స్ అక్యురేట్ గా చెప్తున్నారంటే వాడికి ఇండియాలో ఎంత నెట్వర్క్ ఉంది, వాడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ముందు మనం తెలుసుకోవాలి. దట్స్ రాస్ ఫెయిలియర్. నాట్ ఈవెన్ రా, ఇట్స్ యూ. ఫెయిలియర్ సక్సెస్ గురించి మాట్లాడలేదు సార్, నలుగురు ఏజెంట్స్ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాను. లుక్ అర్జున్, నీ కవర్ బ్లో అయిపోయింది. నువ్వెవరో అందరికి తెలిసిపోయింది. సో నీకు రాకి సంబంధం లేదు. డిడ్ యు గెట్ దట్? ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ కి నేను తీసుకురావడమే పెద్ద తప్పు. సో వి హావ్ టు. సార్ ప్లీజ్ సార్, ఆ నలుగురు ఇండియా కోసం కుల్కర్ని తనని బయటికి వెళ్ళమని మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? సార్ అది అర్జున్ సార్, నాకు గవర్నమెంట్ సపోర్ట్ అక్కర్లేదు, కరాచీలోని ఏజెంట్ సపోర్ట్ అక్కర్లేదు. మీరు చెప్పండి సార్, ఆ నలుగురిని కాపాడమని. ఎమోషనల్ గా చెప్పడానికి ఫాదర్ నో ఫ్రెండ్ నో కాదు, రాజ్ చీఫ్ ని. ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అప్రూవల్స్, ఆథరైజేషన్స్, పర్మిషన్స్, 100 క్యాల్కులేషన్స్ ఉన్నాయి. యు నో దాట్. సో ఆ నలుగురు ప్రాణాలకు వాల్యూ లేదంటారు, అంతేనా? ఎస్, యాజ్ పర్ రికార్డ్స్ నీకు ఆ నలుగురికి రాకి సంబంధం లేదు. మీరెవరో రాకి తెలియదు. రాకి దేశమే ప్రయారిటీ. ప్రాణాలు పోయే ప్రతి వాడిని కాపాడటం కాదు. దేశం కోసం బతుకుతున్న నలుగురు ప్రాణాలు కాపాడలేంట్రా, దేశాన్ని ఏం కాపాడుతుంది సార్? అర్జున్, యాజ్ పర్ ది రికార్డ్స్ యు ఆర్ నాట్ మై బాస్ ఎనీమోర్, సో డోంట్ ట్రై టు స్టాప్ మీ. ఆ నలుగురు నా కొలీగ్సే కాదు, నా ఫ్యామిలీ. వాళ్ళ ధైర్యం నేను, నా ప్రాణం వాళ్ళు. నువ్వేంటి ఇక్కడ? ఇంటికి వెళ్ళలేదా? మఫ్టీలో ఉన్న సెక్యూరిటీ ఏమైంది? నిన్ను ఎలా వదిలేశారు అసలు? నువ్వెవరు? ఎవరు రామకృష్ణ నువ్వు? ముందు ఇంటికెళ్ళు, నీకన్నీ తర్వాత చెప్తా. నాకు నిజం తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పేరు రామకృష్ణ కాదు. శైలు, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎవరో ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి. నేను నీ దగ్గరకు వచ్చాను నిజం తెలుసుకోవడానికి. అర్జున్ తను నన్ను ప్రేమించినప్పుడే
మొత్తం చెప్పేశారు. ముందు భయం వేసింది. నేను కలిసాక పక్కన నువ్వు ఉంటే తనకేం కాదని నమ్మకం వచ్చింది. 9వ నెల 10 days లో డెలివరీ డేట్. బిడ్డ వచ్చే టైంకి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాలా, పోయాడని చెప్పాలా? బిడ్డ పుట్టగానే ముందు చూసేది వాళ్ళ నాన్నే. ఇది బ్యాంక్ రామకృష్ణ మాట కాదు, అర్జున్ మాట. ఇప్పుడు అర్థమైందా నేనెవరో ఏంటో? నువ్వు ప్రేమించిన బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణ అబద్ధం, ఇది నిజం. నేను నిన్ను ఇష్టపడింది నీ పేరునో పనినో కాదు. బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణతో కలిసి బతకాలనుకున్నాను. ఇప్పుడు నువ్వెవరో తెలిసాక బ్రతికితే నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. నా లైఫ్లో కామా ఎక్కడుందో, ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో నాకే తెలీదు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు అర్జున్. కానీ ఉన్నంతకాలం ఎవరితో గడిపామన్నదే ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ అయినా ఓకే, ఒక్క క్షణమైనా ఓకే. కనిపించినప్పుడు లవ్ చేయరా చాలు.